వైసీపీలో మాజీ మంత్రులు రోజా, విడుదల రజనీ లాంటి మహిళా నేతలకి చెక్ పెట్టి యాంకర్ శ్యామలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంది వైసీపీ హైకమాండ్. పవర్లో ఉన్నప్పుడు రోజా, రజనీకి అవినీతి మరకలు అంటుకున్నాయి. దీంతో ఆ ఇద్దరి వాయిస్ సరిగ్గా రీచ్ అవ్వదని వైసీపీ అగ్రనాయకత్వం భావించినట్లుంది. శ్యామలని రంగంలోకి దింపింది. ఇది తెలిసి దాన్ని క్యాష్ చేసుకోవాలని యాంకర్ శ్యామల లెక్కలు వేసుకున్నట్లుగా ఉంది. ఇప్పటికే నెలకి ఆమెకి 3 లక్షల రూపాయల ప్యాకేజ్ ఇస్తున్నారనే ప్రచారం కూడా సాగుతుంది. తన ప్యాకేజీకి తగిన న్యాయం చేయాలని డిసైడ్ అయిన శ్యామల తన వ్యూహాన్ని మార్చింది. ఏపీకి వెళ్లకుండా హైదరాబాద్ నుంచే రాజకీయం చేస్తుంది. తాను నివాసం ఉంటున్న హైదరాబాద్ కుక్కట్పల్లిలోని తన ఇంటి సమీపంలో ఏపీ సర్కార్ పైన ధర్నాలు, నిరసనలు చేపడుతుంది. ఈ అంశం ఇప్పుడు వైసీపీ అగ్రనాయకత్వాన్ని విస్మయపరుస్తుంది. ఏపీ సర్కార్ తీసుకున్న మెడికల్ కాలేజీల పైన పీపీపీపీ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సంతకాల సేకరణ, ధర్నాలు, ఆందోళనలు కుక్కట్పల్లిలో చేస్తుంది శ్యామల. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన తమ్ముడిని జంట హత్యల కేసులో అరెస్ట్ చేశారు పోలీసులు. దీనిపైన నిరసనకి వేదికని కుక్కట్పల్లిగా ఎంచుకుంది శ్యామల. సుప్రీంకోర్టు ఆదేశాలతోనే ఆ ఇద్దరూ లొంగిపోయారు, రిమాండ్కి కూడా వెళ్లారు. ఇది కూడా తెలియని శ్యామల డ్రామా చేశారు. ఆమెకు తోడు వైసీపీ నేత కారుమూరి వెంకటరెడ్డి సైతం ధర్నాలో పాల్గొన్నారు. అయినా ఈ ఇద్దరు నేతలు ఏపీ రాజకీయాల్ని కుక్కట్పల్లి నుంచే నడుపుతున్నారు. అక్కడికి వెళ్ళి రావడానికి ఖర్చులు కూడా దండగనుకున్నారో లేక ప్యాకేజ్ అందలేదో కానీ వర్క్ ఫ్రమ్ కుక్కట్పల్లి పాలిటిక్స్ చేస్తున్నారు. గతంలో హైదరాబాద్లో ఐటీ ఉద్యోగులు చంద్రబాబు అరెస్టు పైన శాంతియుత నిరసనలకు పాల్పడితే శాంతి భద్రతలకు భంగం అని రెచ్చిపోయిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కి శ్యామల, కారుమూరి వెంకటరెడ్డిలు చర్యలు కనిపించటం లేదా అనే కామెంట్స్ కూడా ఇప్పుడు గట్టిగా వినిపిస్తున్నాయి.